ఫస్ట్ రోజుకి ఈ రోజుకి ఎలా ఉంది సార్? మీకు ఫస్ట్ రోజుకి ఈ రోజుకి ఎలా ఉంది? ఫస్ట్ ఇది రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నాను. సెకండ్ గేర్ అయ్యింది డిఫరెన్స్ అంటే ఓకే. క్లచ్లో ఫస్ట్లో సపోజ్ ఈ క్లచ్ బ్రేక్లు అన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఓన్లీ ఇంకా అంటే ఎప్పుడు క్లచ్ వేయాలి, బ్రేక్ వేయాలి, ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఓకే, కాకపోతే ఒక మార్జిన్ ఎస్టిమేషన్స్ నాకు ఇప్పుడు ఆపోజిట్ వెహికల్స్కి ఎంత గ్యాప్లో వెళ్ళాలి. బానట్కు యాక్చువల్లీ స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది అని చెప్పుకున్నాను. సో దాన్ని ఏంటనంటే వచ్చే వెహికల్ వస్తుంది కదా అని మనం సడన్గా ఇక్కడే లెఫ్ట్ టర్న్ తీసుకోకూడదు. నేను అట్లా తీసుకుంటున్నాను. అది అడ్వాన్స్ అయిపోతుంది. సో అడ్వాన్స్ కావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న పర్సన్ కూడా చూసుకోవాలి లెఫ్ట్ సైడ్. అది అబ్జర్వేషన్ చేయలేకపోతున్నారు. సో ఏందనంటే మనకు వెహికల్ అంటే మనకు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోతామనేది తెలియదు. సో మనం పర్ఫెక్ట్ అయ్యేంత వరకు నిదానంగా వెళ్ళడం మంచిదని నేను చెప్తున్నాను. రైట్ తిప్పండి, కొద్దిగా స్ట్రైట్ చేసుకోండి. ఎందుకంటే మన కంట్రోల్లో ఉన్నంత వరకు మనం ఎంత కంట్రోల్ అయినా చేసుకోగలుగుతాం. వెహికల్ కంట్రోల్లో మనం ఉండదు, మన కంట్రోల్లో వెహికల్ ఉండాలి. రైట్ తిప్పండి, గేర్ షిఫ్ట్ చేసుకోండి, క్లచ్ నొక్కేసి ఫుల్ క్లచ్, న్యూట్రల్, ఫ్రంట్, క్లచ్ రిలీజ్ చేయండి, హార్న్ అప్లై చేయండి. సో రన్నింగ్లో వెళ్తూ ఉంటాము. రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఒకవేళ ఒక దగ్గర బ్రేక్ చేసుకోవాల్సి అవసరం ఉంటుంది. ఓకే, సో అది ఫస్ట్ బ్రేక్ చేస్తామా, క్లచ్ ప్రెస్ చేస్తామా? బ్రేక్ అండి, లైట్గా బ్రేక్ నొక్కి బేస్డ్ ఆన్ దట్ క్లచ్ కూడా నొక్కు, క్లచ్ నొక్కు. ఓకే, రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసుకోండి. సో ఆ స్లో అయినప్పుడు గేర్ షిఫ్టింగ్ చేయాలన్నా లేదంటే అదే గేర్లో వెళ్ళాలన్నా? బేస్డ్ ఆన్ స్లోనెస్ అండి. ఇప్పుడు మరీ స్లో అయితే గేర్ కూడా డౌన్ చేసుకోవాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసుకోండి.